ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. కానీ తమ నేతలకు చిన్నపాటి పదవులనైనా ఇవ్వలేదన్న ఆవేదన ఎన్డీఏలోని ఓ భాగస్వామ్య పార్టీలో కనిపిస్తోంది. ఎన్నికల్లో వాడుకొని ఇప్పుడు వదిలేశారని ఆ జిల్లా కేడర్ను కామెంట్స్ చేస్తోంది. పోనీ పదవులు లేకపోయినా కనీసం గుర్తింపు గౌరవం కూడా ఇవ్వడం లేదన్న ఆవేదన వారిలో ఉంది. దీంతో ఆ పార్టీ కేడర్లో నిరుత్సాహం నెలకొంది. కూటమిలో కొత్తలాడుతున్న ఆ పక్షమేది? ఏ జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. కానీ రాష్ట్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా కొన్ని జిల్లాల్లో మాత్రం కుమ్ములాటలతో నేతలు కుతుకుతలాడుతున్నారు. పాలక పెద్దల సమన్వయంతో ముందుకు సాగుతున్న జిల్లాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదన్న వాదనలో ఉన్నాయి. సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. బీజేపీ నేతల్లో మాత్రం ఎక్కడా లేని నిరుత్సాహం కనిపిస్తోంది. దేశాన్ని పాలన చేస్తున్న కమలం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా పనిచేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కమలం పార్టీ నేతలకు చిన్నపాటి పదవి లేదు. ఇక్కడున్న 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఒక్క సీటు బీజేపీకి ఇవ్వలేదు. కనీసం నామినేటెడ్ పదవులు అయినా వస్తాయి అనుకుంటే అసలు ఆ ఊసే లేదన్న ఆవేదన కమలనాథుల్లో కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఈ జిల్లా బీజేపీ నేతలకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు దక్కలేదు. కానీ జిల్లా స్థాయి పోస్టులైనా ఇవ్వకపోవడంపై కమలం పార్టీ నేతలు కుతుకుతలాడుతున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. భాగస్వామ్య పార్టీని చిన్నచూపు చూస్తున్నారంటూ చిరుబురులాడుతున్నారని సమాచారం. కొందరైతే బీజేపీ పట్ల విపక్ష చూపుతున్నారని ఇంటర్నెట్ మీటింగ్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. పోనీ రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇవ్వకపోయినా చివరకు కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్ట్ అయినా దక్కలేదన్న అసంతృప్తి కమలనాథుల్లో కనిపిస్తోంది. కనీసం జిల్లా, మండల స్థాయి పదవులైనా ఇవ్వకపోవటం ఏంటన్నది వీరి క్వశ్చన్. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడిన విషయాన్ని తెలుగుదేశం అధినాయకత్వం మర్చిపోతోందని కమలనాథులు కన్నెర్ర చేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిని బీజేపీ నేతకు ఇచ్చారు. అది మినహా ఎలాంటి పదవులు రాకపోవటం కాషాయ సేనను నిరాశకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తే ఇప్పుడు పదవులు ఇవ్వకుండా వాతపెట్టి పరాభవిస్తున్నారన్నది కమలనాథుల వాదన. కూటమి ప్రభుత్వంలో తమకు కనీసం గుర్తింపు లేకుండా పోతోందని గుంటూరు జిల్లా బీజేపీ నేతలు మదన పడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమకు కనీస గుర్తింపు, గౌరవం కూడా ఇవ్వటం లేదన్న ఆవేదన కాషాయ సేనలో కనిపిస్తోంది. ఆదరించకపోయినా పర్వాలేదు, అవమానించడం ఏంటని బీజేపీ ఇంటర్నల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పార్టీ సమావేశాల్లో ఈ అంశాన్ని ఎవరైనా లేవనెత్తితే సర్దుకుపోవటం మినహా చేసేదేమీ లేదంటూ రాష్ట్ర నేతలు చేతులు దులుపుకుంటున్నారే కానీ విషయాన్ని టీడీపీ పాలక పెద్దల దృష్టికి తీసుకువెళ్లకపోవటం ఏంటన్నది కమలం క్యాడర్ క్వశ్చన్. ఇక పదవుల మాట అలా ఉంచితే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు, కార్యకర్తలకు చిన్నపాటి పనులు కూడా చేయటం లేదన్న వాదనలో ఉన్నాయి. నియోజకవర్గాల్లో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్న ఆవేదన కమలనాథుల్లో కనిపిస్తోంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సైతం బీజేపీని పిలవకపోవటం ఏంటన్న ప్రశ్న వస్తోంది. ఎన్నికల్లో వాడుకుని ఇప్పుడు పూర్తిగా వదిలేస్తున్నారని, వచ్చే ఏడాది మున్సిపల్, ఆ తర్వాత సంవత్సరం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు మర్చిపోతున్నారా అని కమలనాథులు క్వశ్చన్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇటీవల గుంటూరు జిల్లాలో పర్యటించినప్పుడు కార్యకర్తలు తమ గోడను వెళ్లబోసుకున్నారు. కనీసం ముఖ్యమైన నేతలకైనా పదవులు ఇస్తే కేడర్లో కొంత జోష్ వస్తుందని అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. లేకపోతే నిరాశ, నిస్పృహులు, అసంతృప్తితో ఎంతకాలం నెట్టుకు రాగలవని నిలదీయటంతో సమాధానం చెప్పలేక మాధవ్ నీళ్లు నమిలినట్టు సమాచారం. చివరికి ఏదోలా సర్ది చెప్పి కోపతాపాలు వ్యక్తం చేసిన నేతలను శాంతింపచేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నందునే పదవులు అడుగుతున్నామని, లేకపోతే గతంలో మాదిరిగానే కామ్గా ఉండేవారమన్నది బీజేపీ నేతల వాదన. ఈ సమస్యను మాధవ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.